ప్రజాగళం కోడూరు దద్దరిల్లిపోయింది. ఎటు చూసినా జనమే జనం, ప్రభంజనం. సముద్రాన్ని మరిపించే విధంగా ఈ కోడూరు కనపడస్తా ఉంది. తమిళ్లో ఒకటే అడుగుతున్నా మీ అందరినీ, ఇది చూసిన తర్వాత ఎవడైనా గెలుస్తాడా అని నేను అడుగుతున్నా. గెలిచే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దోపిడీ రాజ్యం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఒక అహంకారి, ఒక విధ్వంసం చేసే వ్యక్తి, రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి, అతన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, ఇంటికి పంపించాలని. 5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇక్కడే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా పరదాలు కట్టుకొని వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు పరదాలు తీసేసి వస్తున్నాడు మళ్ళీ. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 24 రోజులు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రజలు సిద్ధం నిన్ను ఓడించడానికి. నేను అడుగుతున్నా, ఈ రైల్వే కోడూరులో ఏమైనా చేశావా అని అడుగుతున్నాను. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరగలేదంటే చేతుల పైకి చెప్పండి, జరగలేదని. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేశావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా. చేసుంటే సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు ఇంకొక విషయం ఆలోచించుకోండి. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు ఏమైంది తమ్ముళ్ళు? కొట్టుకొని పోయిందా లేదా? 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టి లేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను అహంకారే కాదు, ఒక సైకో నేచర్ ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, సైకో పోవాలి, కూటమి రావాలి. ఏం తమ్ముళ్ళు మీ అందరి జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా? మార్పు వచ్చిందా? జీవన ప్రమాణాలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. దీనికి కారణం ఎవరు తమ్ముడు? పాలకుడే కదా అని అడుగుతున్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇక్కడే మాజీ ముఖ్యమంత్రులు 2 ఉన్నాం. కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెంచారు? ఏ ముఖ్యమంత్రి అయినా పెంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పాడు మీకు? కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పాడా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు అంటే 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మీకు? 1000 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు మద్యం ధర, మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు, ఇక్కడే ఉంటారు.
ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూపిస్తున్నాడు. సార్ మళ్ళా కూటమి వస్తానే నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి, మా ఆరోగ్యం పోతా ఉంది, ఈ జలగా మమ్మల్ని దోచేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక మాట, ఒకప్పుడు 60 రూపాయల మద్యం అవునా కదా, ఇప్పుడెంత? క్వార్టర్ బాటిల్ 200. 200 అంటే చూపేయండి, చేయలు 2000 చూపేయండి అందరూ. 200. ఆ 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు. నాసిరకం మద్యం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, పేదవాళ్ళని చితగా కొట్టే విధానం, మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. జలగని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విధాలా దోచుకున్నారు. నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా, మీరు అందరున్నారు. పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు. మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. ఏం వరగబెట్టారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశాడా? మీకు జరిగాయా? మీకు ఒక్కవి జరిగాయి కొన్ని. మీ వెరైటీస్ ఇక్కడే ఉంది. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు? మీ ఊర్లో వెరైటీస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి 100,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇదే కాదు, ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు. స్మగ్లర్ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి, దీన్ని నమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు. 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్ లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు వస్తారు. ఇదే కాదు, మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి, గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి, ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి నాటకం మీకిచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునింది 100 రూపాయలు. అతను దోచేసుకున్నది 1000 రూపాయలు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుణ్ణి ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేసుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అందరి నీవా పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా, ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి గండికోట నుంచి ఇంకో ప్రాజెక్టు శాంక్షన్ చేసి
పెద్దిరెడ్డి 1500 కోట్లు పనులు చేయకుండా కొట్టేశారు. ఇవన్నీ నేను చెప్పాం, పోరాడాం. పోరాడితే తమ్ముళ్ళు అంగళ్ళలో నా మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజల్ని చూశారు, నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా, ఓడిస్తావను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతన్ని పూడ్చిపెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడమంత్రి స్థిరొస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు, ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నిన్ను నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాకు వచ్చాడు. ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రతి ఒక్క ఎన్నికలకు ఒక ఇష్యూ తీసుకొస్తాడు. 2014లో తండ్రి లేని బిడ్డని మీ దగ్గరకు వచ్చాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోయాడని చెప్పాడా లేదా అని అడుగుతున్నా. ఈ భాగవతం అంతా కూడా జరిగింది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నేనున్నా, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక అవగాహన ఉండాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసింది ఆయన బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి మీటింగు రాజంపేటలో కలిశాం, రెండో మీటింగు కోడూరులో కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మేము రాజకీయాల్లో విభేదించుకున్నాం. వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి నేను ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా ఒకే పార్టీలో ఉన్నాం. అలాంటిది మీరు చూస్తే మాకు రాజకీయ విభేదాలు తప్ప ఎప్పుడూ వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా పోరాటం సిద్ధాంతపరంగా పోరాటం. ఈ రోజు మీరు ఒకసారి ఆలోచించండి. సమైక్యంగా రాష్ట్రాన్ని పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ వెనకాల దాంకొని ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరుతో నాటకాలాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఏంటి కారణం? అంటే నీ తండ్రి కూడా నిన్ను గురించి భయపడిపోయాడు, భరించలేకపోయాడు. ఒకవేళ నువ్వు గానుంటే ఏదో తప్పు చేసి తండ్రికి కూడా చెడ్డ పేరు వస్తుందని బెంగళూరుకి పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు, కొత్త కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు. 2009లో
చరిత్ర నెమరేసుకోమంటున్నాను. నేనున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తండ్రి చనిపోతే మేం బాధపడ్డాం. తండ్రి చనిపోతే శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఈరోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేటివి. మేమిద్దరం మంచి స్నేహితులం. రాజకీయాల్లో రెండో పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, ఈ యొక్క కోడూరులో ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంటే జైలు పైకి ఎత్తండి, మాకు అర్థమైందని. ఈ రోజు అంటున్నాడు, అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికి ఏ తెలియాలంటాడు. ఏం తమ్ముళ్ళు, మీకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడికే తెలియదా అని అడుగుతున్నా. ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో? మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అని అడుగుతున్నా. అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు. ఆ రోజు కూడా పోస్ట్ మార్టం అయిందంటే వివేకానంద రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి పోస్ట్ మార్టం కోసం కోరితే పోస్ట్ మార్టం చేస్తే అంతవరకు గుండెపోటు అని చెప్పిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు గొడ్డలితో నరికితే నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా? వివేకం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని నేను అడుగుతున్నా. అంత ఘోరంగా చంపేయడం కరెక్టా నేను అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా అంబులెన్స్ దారి ఇచ్చేసేయండి. కావాలని కూడా పంపిస్తా ఉంటారు అంబులెన్స్, ఇవన్నీ అయినా పర్వాలేదు, దారి ఇచ్చేసేయండి. అంబులెన్స్ దారి ఇవ్వాలి. అంబులెన్స్ దారి ఇచ్చేసేయండి. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇలాంటి పనులన్నీ చేసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు, అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మేము పవన్ కళ్యాణ్ గారు కలిశాం, బీజేపీతో కలిశాం, జట్టు కట్టాం. కూటమి అధికారంలోకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇది మా కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, భవిష్యత్తు బంగారు బాటలో నడవాలని మా ఉద్దేశం. ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి. నా జీవితంలో రైల్వే కోడూరులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సింబల్ లేకుండా 45 ఏళ్లలో ఎప్పుడూ లేదు పార్టీ పెట్టిన తర్వాత. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఒక పక్క శ్రీధర్, జనసేన గాజు గ్లాసు, ఇంకో పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ కమలం పువ్వు గుర్తు. అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం. జనసేన, జన సైనికులు చాలా నియోజకవర్గాల్లో త్యాగాలు చేశారు. బీజేపీ జాతీయ పార్టీగా ఉండి వాళ్ళు త్యాగాలు చేశారు. మా త్యాగాలు ఈ రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో మేము వస్తే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. మీ చెల్లెల్ని నువ్వు ఉపయోగించుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ తల్లిని ఉపయోగించుకున్నావా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారో సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అంటే ఉపయోగించుకోవడం, వదిలేయడం అలవాటైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఆయన మాట్లాడింది పులివెందల కల్చర్ అంట, రాయలసీమ కల్చర్ అంట.
కడప కల్చర్ అంట, మేము ఎగతాళి చేస్తున్నామంట. ఎవరయ్యా నువ్వు చెప్పడానికి? నేను పుట్టింది ఈ గడ్డ మీదనే పుట్టా. నేను రాయలసీమ వాసిని. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ గడ్డ మీదనే పుట్టాడు. ఈ జిల్లా వాసి. మాకంటే నీ చరిత్ర ఎక్కువ ఉందా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని ఛాలెంజ్ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే అంతఃపుర కలహాలు, కుటుంబ కలహాలు. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంట్లో జరిగే గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి తెచ్చుకోవాలనే దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంట్లో మీరు ఒకసారి ఆలోచించండి. వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రామలక్ష్ములుగా ఉండేవాళ్లు. అన్న ఏం చెప్తే తమ్ముడు చేసేవాడు. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా ఓడించింది జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీరు కూడా ఓటేశారు, అప్పుడు ఎమ్మెల్సీకి ఓటేశారు అవునా కాదా? ఓడించి తర్వాత వివేకానంద రెడ్డి చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డికి ఎంపీ ఇవ్వకూడదు, అవసరమైతే ఆ సీట్ ని వివేకానంద రెడ్డికి ఇవ్వాలి, లేకపోతే నాకు ఇవ్వలేకపోతే షర్మిలాకి ఇమ్మని చెప్పి గట్టిగా ఫైట్ చేస్తే భరించలేక ఓర్చుకోలేక వివేకానంద రెడ్డి పైన దాడి చేసి చంపేశారే. అదే ఆయన కూతురు అడుగుతా ఉంది సమాధానం చెప్పమని. అంటే కుటుంబం అంతా వాడుకున్న తర్వాత ఏ విధంగా ఎలిమినేషన్ చేశారో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి కావాలని అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, తాతలు, అవ్వలను మాట్లాడుతూ మనల్ని మోసం చేసే దగాకోరు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, తల్లి గొప్పనా? కొత్తగా వచ్చిన భార్యతో ఇచ్చేసి తల్లికి పూర్తిగా అన్యాయం చేసింది నువ్వు, మమ్మల్ని మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అవినాష్ రెడ్డి మేనత్త జగన్మోహన్ రెడ్డి గారి అత్త, ఆయన భార్య తల్లి. అదే మారిగా భారతి గారి మేనత్త అవినాష్ రెడ్డి గారి తల్లి కుండ మార్పిడి. ఈ జిల్లా వాళ్ళకందరికీ తెలుసు, రాష్ట్రమంతా తెలియాలి. మీ కుండ మార్పిడి చేసుకున్నాక, మీ తండ్రి చనిపోయినాక మీ కుటుంబంలో గొడవలు రాష్ట్ర గొడవలు కాదు. రాష్ట్రం వేరు, మీ కుటుంబం వేరు. ఆ గొడవలుంటే మీరు తేల్చుకోండి, కానీ మా మీద తోయిద్దని గట్టిగా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే, ఇతను ప్రతి ఒక్క ఎలక్షన్ లో ఏదో అమాయకుడిగా ఫేస్ పెట్టి మోసాలు చేసి తర్వాత ఘోరాలు చేసే ఘరానా అంతకుడు కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే ఈ రైల్వే కోడూరులో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. నిస్వార్థంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒక కోరిక. ఇక్కడ జనసేన అభ్యర్థి శ్రీధర్ గారు ఉన్నారు. గుర్తు గాజు గ్లాసు అఖండ మెజార్టీతో గెలిపిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక స్మగ్లర్ డెన్ గా తయారు చేశాడు. 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఎర్ర చందనం దొంగలు ఇచ్చిన దొంగలు ఇక్కడ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, కూటమి వస్తానే వీళ్ళందరికీ బేడీలేస్తా, ఎవరిని వదిలిపెట్టను, తప్పకుండా వీళ్ళ దగ్గర రికవర్లు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత దుర్మార్గులు అంటే, చిత్తూరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తికి మెల్లిగా మంచినీళ్ళ ఇచ్చా, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన దివాళా కోర్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అక్రమ మైనింగ్ జరిగింది, అది చేస్తాం. బెస్తపల్లి చెయ్యేరు ఇసుక రీతుల నుండి అక్రమంగా ఇసుక కూడా దోచేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తాం. ఇది కాకుండా కోడూరు వెంకటగిరి రోడ్డు విస్తరణ పనులు పూర్తిగాక ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది. ఈ రోడ్డు విస్తరణ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ మామిడి, బొప్పాయి, అరటి సాగు ఎక్కువ, ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. తప్పకుండా కోడూరులో వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి ముఖ్యంగా పండ్ల నుంచి ఏదైనా గాని ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని పెట్టే బాధ్యత మాది. దీనికి ఏ విధంగా సబ్సిడీస్ ఇవ్వాలని ఇచ్చి పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేస్తాం. మేమున్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చాం. మళ్లీ దాన్ని తీసుకొస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చిట్వేలి ప్రభుత్వ జూనియర్ కళాశాలని మంజూరు చేశాం, అది పూర్తి కాలేదు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదే మరి సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి బ్యాక్ వాటర్ ద్వారా పెనగలూరు, చిట్వేలి మండలాలకి పూర్తిగా అన్ని చెరువులకు నీళ్లు నింపే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా. ఇది కాకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మా నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేశాను. ఒకటి, ఇక్కడ చెంగల్రాయలు గారు ఉన్నారు. ఒక సీనియర్ నాయకుడు 2019లో రాజంపేటలో పోటీ చేసిన అభ్యర్థి కొన్ని కారణాల వల్ల ఈ రోజు అక్కడ పాలకొండరాయుడి కుమారుడు బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చాం. ఆయన్ని ఎంపీగానే పెట్టాలనుకున్నాం. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో అడ్జస్ట్మెంట్స్ లో ఆయనకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకటి ఆయనకు హామీ ఇస్తున్నా, గట్టిగా పనిచేయండి, పనిచేసి గెలిపించండి. మీ నాయకత్వాన్ని ఎప్పుడు గౌరవిస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే చెప్తున్నా, ఆయనకు సముచితమైన న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా రూపానందరెడ్డి గారు ఉన్నారు. ఆయనకు కూడా చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో మీరు చెంగల్రాయలు, విశ్వనాథం గారు మీరందరూ కలిసి ఎట్టి పరిస్థితిలో కూడా అఖండ మెజారిటీతో జనసేన అభ్యర్థిని, బీజేపీ అభ్యర్థిని గెలిపించమని మిమ్మల్ని కోరుతున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ 3 పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. ఎంత ఉత్సాహంగా మీరున్నారో అంత ఉత్సాహంతో ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి. ప్రతి ఒక్క ఓటు ఇక్కడ సైకిల్ లేదని ఎవరో అధైర్యపడకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఓటర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్క ఓటు పార్లమెంటుకి ఒక అనుభవం ఉండే వ్యక్తి, సమర్థవంతమైన వ్యక్తి, రాజంపేట పార్లమెంటుకు న్యాయం చేసే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి. ఎమ్మెల్యేగా శ్రీధర్ గారిని గెలిపించండి. ఇప్పుడే మా తమ్ముళ్లు పెట్టారు బోర్డు ఒకటి, కోడూరు రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో చేర్చమని కూడా పెట్టారు. నేను పక్కన రాజంపేటకి వెళితే రాజంపేటలో మాకు అన్యాయం జరిగింది, మాకు జిల్లా ఇవ్వాలని వాళ్లు పెట్టారు. నిన్న మదనపల్లికి పోతే మాకు పూర్తిగా అన్యాయం జరిగింది, మా మదనపల్లికి న్యాయం చేయమని వాళ్ళు అడిగారు. ఇవి చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాజంపేట పార్లమెంటు ద్రోహి ఈ మిథున్ రెడ్డి, పాపాల పెద్దిరెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఈ పార్లమెంట్ ని ఇష్టానుసారంగా ఇచ్చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసి మళ్ళా పుంగునూరు తీసుకుపోయి చిత్తూరు పార్లమెంట్ జిల్లాకు కలిపారు. అంటే నువ్వు చిత్తూరు జిల్లాలో కలిపి 2 జిల్లాల్లో పెత్తనం చేయాలి, అధికారం ఇక్కడ అక్కడ పెత్తనం చేయాలని కుదరదు. తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా,
నేను ఇవన్నీ కూడా రివ్యూ చేస్తాం. కోడూరుకి న్యాయం చేస్తాం, రాజంపేటకు న్యాయం చేస్తాం, రాయచోటికి న్యాయం చేస్తాం, మదనపల్లెకు కూడా న్యాయం చేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఎన్నికలు అవుతానే అవసరమైతే 1-2 జిల్లాలు ఎక్కువైనా చేసి మీ అభివృద్ధికి నాంది పలికే పరిస్థితి, మీకు న్యాయం చేసే విధంగా జిల్లాలు పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. అది కూడా చేయిస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరినీ కోరుతున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి కూటమి అభ్యర్థులు గెలిపిస్తామని, 14 రోజులు రాత్రింబగుళ్ళో పనిచేస్తామని, గెలుపు మనదేనని గట్టిగా సంకల్పం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి దారి పొడుగుతా మేడల మీద, మిద్దెల మీద ప్రేమాభిమానంతో ప్రేమాన్ని కురిపిస్తున్న ఆశేష జనసందోహానికి, అన్నదమ్ములకి, ఆత్మబంధువులకి దారి పొడుగుతా మార్పు కోసం మీరొచ్చారు. మాకు నీరాజనాలు పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నువ్వు హారతిస్తున్నావు తమ్ముడు, ఇది నాకు ఇవ్వట్లేదు, మార్పు కోసం హారతిస్తున్నావు. ఒకటే మాట, ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా యువతి యువకులు బయటకు వచ్చి మాకు మార్పు కావాలి, అలసిపోయాం, విసిగిపోయాం, మాకు మార్పు కావాలి అంటే ఆ మార్పుని నేను ఇప్పుడు గమనించలా, ఇప్పుడు గ్రహించలా. వైసీపీ వచ్చిన రోజునే గ్రహించాను, అందరం ప్రజలు తప్పు చేశారు ఆ రోజునని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకోసం పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇదే 2009లో మన మీద ఉన్నది పార్టీని నడపలేకపోయాం, పార్టీని నడపడం మీకు చేత కాదని అన్నారు. ఆ మాట తప్పని ప్రూవ్ చేయడానికి దశాబ్దం నుంచి నిలబెట్టి చూపించాం, నిలబడి ఉన్నాం, మీ భవిష్యత్తు కోసం ఉన్నాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు తప్ప, పిరికితనం, మోసం తప్ప. కష్టాలు మనకి, సంపద పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి. కష్టాలు మనకి, త్యాగాలు మనకి, బలిదానాలు మనకి. ఈ రోజున ఇంత మండుటెండలో వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మీరు తెలుపుతున్నారంటే మీ ఆవేదన నాకు అర్థమవుతా ఉంది. మీ కష్టం తెలుసుకున్నవాడిని, మీలో ఒకరిని. 30,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి గాయపైతే, అదృశ్యమైతే వీళ్ళకి పట్టదు, పెద్దిరెడ్డి గారికి పట్టదు, మిథున్ రెడ్డి గారికి పట్టదు, జగన్ గారికి పట్టదు. వాళ్ళు వచ్చి కేవలం దోపిడీ చేయడం తప్ప ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారే, వీళ్ళ గురించి మాట్లాడాలన్న ధ్యాస లేదు వీళ్ళకి. ఢిల్లీలో ఒక రోజున మిథున్ రెడ్డి గారు కనిపించారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ మ్యారేజ్కి వెళ్తే. ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఎవరు వచ్చినా సరే మేము ఒప్పుకోం, మేము ఒకళ్ళ జోలికల్లా మా నియోజకవర్గాలకు వస్తే మేము వాళ్ళని మామూలుగా వదలమని చెప్తా ఉన్నారు నాతోటి. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి నీకు పిఠాపురంలో పనేంటి అంటే, రాష్ట్రం మీ గుత్తాధిపత్యం అనుకుంటున్నారా? మీరు రాష్ట్రం ఒక్కరిది అనుకుంటున్నారా? రాష్ట్రం మీ 5 మందిది అనుకుంటున్నారా? ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మర్చిపోయారా? ఇన్ని విభిన్నమైన కులాలను మర్చిపోయారా? అక్కడ రోజు నమాజ్ చేసే ముస్లిం సమాజాన్ని మర్చిపోయారా? దారి పొడవునా క్రైస్తవ చర్చిలు ఉన్నాయి, వారిని మర్చిపోయారా? దేవాలయాలు ఉన్నాయి, వారిని మర్చిపోయారా? ఏం దౌర్జన్యం చేస్తారు? రాజకీయాలు ఇక్కడ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరదా కాదు రాజకీయాలు. అడ్డగోలుగా ప్రతి అడ్డమైన ఎదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు? ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు. దేనికోసం తిట్టించుకుంటున్నా? మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల సంరక్షణ కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం.
కన్నీరు పెట్టే రైతాంగం కన్నీరు తోడడం కోసం, మీ భవిష్యత్తు కోసం ఓటు ఎందుకు చీలకూడదన్నాను. రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? జగన్ గుత్తాధిపత్యమా రాయలసీమ? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళి కర్నూలుకి వెళ్ళావు, కొన్నిదేల గ్రామం ఉంటుంది, వెళ్ళి చూడు. అక్కడ ఏదో రాయలసీమ నీ గుత్తాధిపత్యం అన్నట్టుగా మాట్లాడతావు. దమ్ము లేవా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మర్డర్లు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందన డాన్, అలిపిరి కట్నం నిందితుడు 15లో మారిషస్ లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడూర్ నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గూండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం. మర్చిపోకండి, ఇంతమంది యువతున్నారు, మీరు కలల ఖనిజాలతో చేసిన యువత. మీరే కనుక నిజంగా గుండె లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకుని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు పిరికితనం వచ్చేసింది, మీలో ధైర్యం చచ్చిపోయింది. మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోద్ది, చచ్చిపోద్ది. రాయలసీమ ఇది, రాయులు ఏలిన సీమ ఇది. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా? మీరు భయపడతానంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా, మీకు అండగా ఉంటా. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఒకరు 14 సంవత్సరాలు, ఒకరు 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు. అలాంటిది 5 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి, తండ్రి చచ్చిపోతే 2వ రోజే ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న వ్యక్తి. ఆ వ్యక్తికి భయపడతారా మీరు? జగన్ లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా? జగన్ 6 అడుగులు 8 అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్ కి? ఎందుకు భయపడుతున్నారు మీరు? రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా, మీరు కూడా జొన్న కూడు తింటం లేదా? రాగి సంకటి తింటం లేదా? మీకు పౌరుషం రాదా? మీకు పౌరుషం రాదా? మీకు ఇంతేనా మీ పౌరుషం? పెద్దిరెడ్డికి భయపడతారా మీరు? మిథున్ రెడ్డికి భయపడతారా మీరు? పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు? గంగిరెడ్డికి భయపడతారా మీరు? అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి? అరే మీరు ఒకటే చేయండి, గొడవలు పెట్టుకోకర్లా, కత్తులు తీయక్కర్లా, కర్రలు తీయక్కర్లా. వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుద్దేసేయండి. రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ పోటీ చేస్తా ఉన్నారు, వారికి నిలబడండి. చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. నేను మీకు ఒకటే మాటిస్తున్నా, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది, రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారు, ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని, వాటిని సరిచేస్తాం. అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో, కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం.
ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత. ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం. అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని, మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని. ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక 40 లక్షలు 50 లక్షలు ఉండే ఎకరం ఈరోజు 12 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని. అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా, ఉపాధి అవకాశాలు రాలా, ఎక్కడికి పారిపోతాం? మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి, ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి. అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. అందరం కలిసి వచ్చాం, ఇగోలు తగ్గించుకున్నాం, సైజులు తగ్గించుకున్నాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం. జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేశామని. 70,000 మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు. నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం, కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం, మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి, అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి, ముఖ్యంగా మీకు 1వ తారీఖుల్లో జీతం రావాలి. నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైనో నాకు తెలుసు. మీ టీఏలు డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సినవన్నీ పెద్దలందరూ చెప్పారు. నేను ఒకటే మాటిస్తున్నా, ధైర్యం చచ్చిపోయింది ఈ సమాజంలో. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, మీరే ధైర్యం నింపాలి. యువతకి ధైర్యం మీరే నింపాలి. వీర తలకం దిద్దాలి. ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన ఎదురొడ్డి నిలబడాలని చెప్పి మీరే వీర తిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి. నేను మీకు మాటిస్తున్నా, మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, గాయాలు తినడానికి సిద్ధంగా ఉన్నాం. నేనైతే ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకటే నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు. నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు. ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది. ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. ధైర్యం ఉన్న చోటే సంపద ఉంటుంది. ధైర్యం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది. మీరు భయపడిపోయి ఒక పెద్దిరెడ్డికి, ఒక మిథున్ రెడ్డికి, ఒక జగన్ రెడ్డి గారికి భయపడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ దేశం మనుషులు, ఈ దేశం మీరు సమగ్ర సంకల్పం, యువత ఈ దేశపు సమగ్ర సంకల్పం, కలల ఖనిజాలతో చేసిన యువత. మీరు భయపడతానంటే ఎట్లా? మేమున్నాం. బూతులు తిట్టే అసెంబ్లీ కాదు, గౌరవప్రదమైన అసెంబ్లీ. మన రైల్వే కొడూరు సమస్యల్ని గాని, బ్రిడ్జి సమస్యలు గాని, రోడ్ల సమస్యలు గాని, సాగునీటి తాగునీటి సమస్యలు గాని అన్నిటినీ బాగు చేస్తాం, అన్నిటికీ నిలబడతాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఇచ్చిన వ్యక్తి. కానీ దానిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం. చంద్రబాబు గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా బలమైన నాయకులు ఉన్నారు, కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. మేమందరం కలిసి ఒకటే నిర్ణయించుకుంటాం, మీకోసం సేవకుల్లా పనిచేస్తాం. మేము మీ బాధ్యతని మా భుజాలపైన పెట్టుకొని మా ఒళ్ళు ఉంగిపోయినా, మా వెన్నెముక విరిగిపోయినా మీకోసం పనిచేస్తాం. ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. మేమున్నాం. మార్పు తథ్యం. విజయనగరంకి వెళ్ళాం, శ్రీకాకుళంకి వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం. మొత్తం మారుమూల ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం, మార్పు జరుగుతోంది, ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా వెళ్ళిపోతా ఉంది. మీరు బలంగా ఉండండి, ఏ మాత్రం ఆలోచించకుండా కూటమికి అండగా ఉండండి. ఎలాగో ప్రభుత్వం వస్తుంది, దాంట్లో అది తథ్యం. కానీ ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతుంది, భారీ మెజారిటీలు కావాలి. వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి. డబ్బుకి లొంగనే కొత్త తరం ఇది, డబ్బుకు లొంగని మహిళా లోకం ఇది, డబ్బుకు లొంగని సరికొత్త నవతరం ఇది. అది మీరు చేసి చూపిస్తే తప్ప. నేను బయటకు వచ్చాం, చంద్రబాబు గారు బయటకు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వద్దనుకుంటే శుభ్రంగా ఇంట్లో ఉండిపోవచ్చు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. కాదని చెప్పి ఈ రోజున వచ్చారు. ఎందుకంటే మన నదులకి సరైన ఇది అనుసంధానం కావాలి, నదులు పంపకం సక్రమంగా ఉండాలి. ఇలాంటి సదుద్దేశాలతోటి ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మేమందరం మీకు అండగా ఉంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని
మనకి కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి తరపున పోటీ చేస్తున్నారు. వారిని అఖండ మెజారిటీ తోటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. అలాగే 6వ శ్రీధర్ని మనకి జనసేన అభ్యర్థిగా గ్లాస్ గుర్తు మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి వైసీపీ అవినీతి కోటని, గుండాల కోటని బద్దల కొడుతున్నాం. మనం ప్రభుత్వంలోకి వస్తున్నామని తెలియజేసుకుంటూ, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై హింద్.